సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తెల్లాపూర్లో 2 ప్రాజెక్టులను ప్రారంభించారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్ సాగర్లో 33 కోట్లతో ఓ ప్రాజెక్ట్, అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో బంధం కొమ్ములో 11 కోట్లతో మరో ప్రాజెక్ట్ నిర్మాణం చేశారు. ఇక ఈ రిజర్వాయర్లను ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీలో అలాగే అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా 2 రిజర్వాయర్లు ఓపెన్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో పైప్ లైన్లతో సహా చేయడం జరిగింది. ఏ కాలనీకి వాటర్ లోటు లేకుండా ఈరోజు కష్టాలు తీరబోతూ ఉన్నాయి. పూర్తి కాస్ట్ 2 రిజర్వాయర్లకు 44 కోట్ల 45 లక్షలు. ప్రతి కాలనీకి ప్రతి ఇంటికి నల్ల ఇచ్చే కార్యక్రమాన్ని పైప్ లైన్ అంతా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అందరూ ఏ ఇబ్బంది పడకుండా వాటర్ కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ, మున్సిపల్ పరిధిలో ఉన్న కాలనీలకు మౌలిక వసతులు సమకూర్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా సమకూర్చడానికి ఇక్కడ అందరము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్లమెంట్ మెంబర్ రఘునందన్ రావు గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, స్థానిక నాయకులు, స్థానిక కాలనీవాసులు, అధికారులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెల్లాపూర్ అనేది సంగారెడ్డి జిల్లాకి ఒక ఐటీ హబ్గా మారుతుంది. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తూ ఉంటే, రోజు రోజుకి కొత్తగా వెలుస్తున్నటువంటి కాలనీలు, అపార్ట్మెంట్లు చూస్తూ ఉంటే ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినా కానీ ఈ ప్రాంతానికి ఇంకా తక్కువనే కనబడుతూ ఉంది. శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి గారు, ఎమ్మెల్యే గారితో కలిసి పెరుగుతున్నటువంటి కొత్త కాలనీల యొక్క అవసరాలని దృష్టిలో ఉంచుకొని రోడ్లు కానివ్వండి, మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి, డివైడర్లు, శానిటేషన్, కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళు వదిలేస్తున్నటువంటి చెత్త, డెబ్రీస్ ఇట్లాంటి వాటికి సంబంధించి త్వరలోనే జిల్లా కలెక్టర్ గారిని పిలిచి తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. బిల్డర్లు పెద్ద పెద్ద బంగ్లాలు, ఆకాశార్మయాలు కట్టి చెత్త తీసుకొచ్చి రోడ్ల మీద పోసి, పలుగొట్టిన దుమ్ము తీసుకొచ్చి రోడ్ల మీద పోసేసి కాలనీలలో ఉంటున్నటువంటి వాళ్ళకి మా గేట్ లోపలనే మంచిగా ఉండాలి, గేట్ బయట దుమ్ము వేస్తామంటే కుదరదు. అది ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో అట్లాంటి చర్యలకి ఎవరు పాల్పడుతూ ఉన్నా కానీ వాళ్ళ మీద నియంత్రిత చర్యలు తీసుకోవాల్సిందే. జిల్లా కలెక్టర్ గారు మేమందరం వచ్చి ఒక ఫుల్ డే తెల్లాపూర్లో కూర్చొని అన్ని గేటెడ్ కమ్యూనిటీలను పిలిచి రోడ్ల మీద వదిలేసినటువంటి డెబ్రీస్, వదిలేస్తున్నటువంటి చెట్లు పెట్టినటువంటి ఓపెన్ ఏరియాస్, ఎక్కడైతే చెరువులు కబ్జా గురవుతున్నాయో ఈ ప్రాంతంలో వీటిని అన్నింటిని కాపాడి భవిష్యత్ తరాలకి ఒక మంచి వాతావరణాన్ని ఇస్తాం.